సో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా ఒక 2 జాబ్ ఓపెనింగ్స్కి 2 జాబ్ స్కిల్స్కి ఎక్కువగా కాల్స్ అయితే వస్తున్నాయి. మీరు 3+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానీ ట్రై చేస్తున్న వాళ్ళు, 3+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ టెక్నాలజీ మీద వస్తున్నాయి. అవి ఏంటంటే, ఒకటి సర్వీస్ నౌ డెవలపరు, సెకండ్ది డేటా ఇంజనీర్ పొజిషన్స్. అది ఏ డేటా ఇంజనీర్ అయినా సరే, డేటా ఇంజనీర్ పొజిషన్స్కి అండ్ సర్వీస్ నౌ డెవలపర్స్కి ఎక్కువగా 3+ నుంచి కూడా కాల్స్ ఉన్నాయి. ఎందుకంటే మన వాళ్ళు ఆల్రెడీ చాలామంది ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు. ఎవరైతే మన దగ్గర ఎన్రోల్మెంట్ తీసుకొని ఇంటర్వ్యూ ప్రిపరేషను ప్లస్ మోక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న వాళ్ళు, నేను వాళ్ళతో డిస్కస్ చేస్తే సర్వీస్ నౌ డెవలపర్స్ ఎవరైతే ఎన్రోల్మెంట్ తీసుకొని ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారో వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, కాల్స్ వస్తున్నాయి, ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతున్నాయి, అంతా బాగానే జరుగుతుంది. బట్ మాకు కొంతమందికి నోటీస్ పీరియడ్ 90 days ఉండటం వల్ల వాళ్ళు కొన్ని కంపెనీస్ అయితే అవి హోల్డ్లో పెడుతున్నారు అండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. 90 days నోటీస్ పీరియడ్ వాళ్ళు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారండి జెన్యూన్ క్యాండిడేట్స్. ఎందుకంటే కంపెనీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది 30 days అండ్ ఇమీడియట్ జాయినర్స్. ఇమీడియట్ జాయినర్స్ అంటే బిలో 15 days 2 weeksలో జాయిన్ అవ్వాలని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాయి. వాళ్ళకి హై ప్రయారిటీ ఇస్తున్నాయి. ఓకే, వాళ్ళకి కానీ ఇంటర్వ్యూ కానీ క్రాక్ చేశారంటే వాళ్ళని తీసుకుంటే 100%. 90 days నోటీస్ పీరియడ్లో ఉన్న వాళ్ళని కొన్ని కంపెనీస్ అయితే అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. అది ఒక స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. ఈ సర్వీస్ నౌ డెవలపర్ నేను అడిగాను, ఏ ఏరియాస్ ఎక్కువగా, ఏ టాపిక్స్ ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారంటే, ఫస్ట్ది ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు ఏవో, మీరు ఇప్పుడు ఐటీఎస్ఏ మోడల్ అనుకోండి, ఓకే, ఏదో బేసిక్ క్వశ్చన్స్ ఇలాంటివి చాలా తక్కువ కంపెనీస్ అడుగుతున్నాయి. బేసిక్ క్వశ్చన్స్ అడగలేదు. మ్యాక్సిమం ఏంటంటే డైరెక్ట్గా ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతున్నారు అండ్ ఎక్కువగా స్క్రిప్ట్ లెవెల్ ఎక్కువ కోడింగ్ అడుగుతున్నారు. ఎంతవరకు క్లయింట్ స్క్రిప్ట్స్ కానీ సర్వర్ సైడ్ స్క్రిప్ట్స్ కానీ ఎంతవరకు స్క్రిప్టింగ్ లెవెల్ బాగా కస్టమైజేషన్ చేయగలుగుతున్నారు అండ్ ఎంతవరకు మీరు బిజినెస్ యూఐ పాలసీ చేయగలుగుతున్నారు అండ్ గ్లైడ్ రికార్డ్స్ అని, గ్లైడ్ ఫార్మ్స్ అని, ఓకే, గ్లైడ్ అజాక్స్ అని ఇలాంటి టాపిక్స్ ఎక్కువ అడుగుతున్నారు. అండ్ పార్సింగ్ జేసన్ అండ్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. అండ్ ఫ్లో డిజైనర్, వర్క్ ఫ్లో గురించి ఎక్కువగా క్వశ్చన్స్ పడుతున్నాయి. అండ్ అప్రూవల్ అండ్ నోటిఫికేషన్స్ గురించి, ఈమెయిల్ నోటిఫికేషన్స్, ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి ఏరియాస్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అండ్ థర్డ్గా ఏపీ ఇంటిగ్రేషన్స్ కాన్సెప్ట్ లైక్ రెస్ట్ ఆర్ సోప్ గురించి, ఇంటిగ్రేషన్ పార్ట్ గురించి, హ్యాండ్లింగ్ అథారికేషన్స్ గురించి ఇలాంటి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటు అప్పుడు మీకు ఇన్సిడెంట్ ఫార్మ్స్ కానీ అండ్ లైక్ ఐటీఎస్ మోడల్ గురించి, సర్వీస్ క్యాటలాగ్ గురించి, ఓకే, అండ్ సెక్యూరిటీ లెవెల్ కూడా ఎక్కువగా అడుగుతున్నారు. లైక్ ఎస్ఎల్ఏ అండ్ టాస్క్ ఎస్ఎల్ఏ గురించి ఎక్కువగా అడుగుతున్నారు. ఇవన్నీ ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్. సో మెయిన్గా అయితే వర్క్ ఫ్లో గురించి, ఫ్లో డిజైన్ గురించి, స్క్రిప్ట్స్ గురించి అండ్ సమ్ జావా స్క్రిప్ట్ బాగా కొంత కోడింగ్ అయితే రాయగలగాలి. వాళ్ళు అడిగిన కస్టమైజేషన్ కోడింగ్ పార్ట్ అడుగుతారు. ఓకే, అండ్ మీ ప్రాజెక్ట్ గురించి మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అండ్ మీ ప్రాజెక్ట్లో ఎలాంటి మీరు హ్యాండిల్ చేశారు టాస్క్ని అండ్ సినారీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓకే, సో ఎనీహౌ మనమైతే ఎవరైతే మన దగ్గర ఇంటర్వ్యూ ప్రిపరేషన్ తీసుకున్న వాళ్ళు సో మ్యాక్సిమం అయితే క్రాక్ చేస్తున్నారు. ఓకే, మన ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. 40 days 42 days మనం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేపిస్తున్నాము ప్రతి టెక్నాలజీ మీద. ఓకే, ఎవ్రీడే వాళ్ళకి టాస్క్లు ఇచ్చి వర్క్ చేపిస్తూ ఉంటాము అండ్ వీకెండ్స్లో మోక్ ఎంట్రీస్ కూడా కండక్ట్ చేస్తుంటాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ అవుతుంటారు మోక్ ఎంట్రీస్ కూడా. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మీ డీటెయిల్స్ని ఈ మెయిల్ ఐడికి షేర్ చేయండి. అదర్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, అండ్ డేటా ఇంజనీర్ కూడా చాలామంది కాల్స్ అయితే రిసీవ్ అవుతున్నాయండి. బట్ 2+ బిలో వాళ్ళకి, బిలో 2+ వాళ్ళకైతే చాలా యావరేజ్గానే వస్తున్నాయని చెప్తున్నారు. అండ్ 3+ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కాల్స్ అయితే వస్తున్నాయి అండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతున్నాయి. కొన్ని కంపెనీస్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినా కూడా అన్ని రౌండ్స్ తీసుకొని కూడా కొంతమంది పెద్ద రెస్పాన్స్ కావట్లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అయితే రెస్పాన్స్ అవుతున్నాయి అండ్ క్యాండిడేట్స్ దగ్గర నిజంగా వర్త్ఫుల్ క్యాండిడేట్ అయితే హైర్ చేసుకుంటున్నారు, సెలెక్ట్ చేసుకుంటున్నాయి కూడా కంపెనీస్. సో కొంత పాజిటివ్ గుడ్ సైన్ అయితే ఉందండి. ప్రజెంట్ కొన్ని కంపెనీస్ హైర్ కూడా చేసుకుంటున్నాయి. అండ్ సో మీరు కూడా బాగా ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ చేయగలిగితే 100% మీరు జాబ్ తెచ్చుకోగలుగుతారు ఇలాంటి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, ఇంటర్వ్యూ క్రాక్ చేయడమే మెయిన్ గోల్ అండి ప్రజెంట్ అయితే. వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు వర్క్ అసైన్ చేస్తారు, ఆ టాస్క్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళి సరిపోతుంది. బట్ ఇప్పుడు మాత్రం ఏంటంటే, ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఏంటంటే చాలా మల్టిపుల్ స్కిల్స్ ఉన్నాయా లేదా ఇవి చెక్ చేసుకుంటున్నారు. అదే పెద్ద హెడేక్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. సో అండ్ అదేవిధంగా నోటీస్ పీరియడ్ ఇష్యూ కానీ, బీజీవీ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా కొంత ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లియర్ చేయగలిగితే మీరు వన్స్ గెట్ ఇన్ అయ్యారంటే మాత్రం మీకు ఎలాంటి రిస్క్ అయితే ఉండదు. వర్క్ తెలిసిన వాళ్ళు వర్క్ చేసుకుంటూ, తెలియకపోయినా కూడా కొంత తెలిసిన వాళ్ళని సీనియర్స్ని కానీ సపోర్ట్ తీసుకోవడం అంటే కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ వాళ్ళని చేయమని కాదు. మీకు ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు వాళ్ళని హెల్ప్ తీసుకొని మీరు టాస్క్ని కంప్లీట్ చేయడం సపోర్ట్ యాక్చువల్గా అయితే అది. సో ఇప్పుడు ఏంటంటే సపోర్ట్ జాబ్ రోల్ అంటే ఇంకంతా ఏదో కంప్లీట్గా వాళ్ళకు వదిలేసేసి మీరు సైలెంట్గా కూర్చోమని కాదు.
ఓకే, సీనియర్స్ దగ్గర మీకు తెలియనివి హెల్ప్ తీసుకోండి, సపోర్ట్ తీసుకోండి, అండ్ ఓన్గా మీ టాస్క్ని మీరు కంప్లీట్ చేయండి. సో వితిన్ 1 or 2 yearsలో మీరు జెమ్ అయిపోతారు మీ టెక్నాలజీ మీద. అప్పుడు మీరే ఇంకొంతమందికి డౌట్స్ని అండ్ వాళ్ళ టాస్క్ని కూడా కంప్లీట్ చేయగలిగే స్కిల్స్ మీకు అప్పుడు వస్తాయి అన్నమాట. ఓకే, అంతేగాని మీరు ఆల్వేస్ ఒకరి మీద డిపెండ్ అయి ఉంటే మాత్రం ఎప్పటికి కూడా ఒక గుడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ గుడ్ సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వడం మాత్రం చాలా కష్టం అవుతుందండి. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకొని కాన్ఫిడెంట్గా అండ్ మీకు మీరుగా ఓన్గా ఎంట్రీ క్రాక్ చేసుకుంటూ అండ్ మంచి వర్క్ నేర్చుకుంటూ వెళ్తే మాత్రం 100% సక్సెస్ అవుతారు. ఓకే, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ టెక్నికల్ వీడియోస్ కోసం అండ్ మోటివేషన్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.